తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు ద్వారా నాశనమవుతుందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంత చెప్పినా కూడా దున్నపోత మీద వానవన్నట్టుంది ఈ ప్రభుత్వం మీద. సీమ సిటుక్కు మనడంలే, చర్మం మందం ఈ ప్రభుత్వానికి. దున్నపోతు చర్మం కప్పుకున్నారు కాబట్టి, మందం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఎన్నన్నా చేయండి, మేము బీఆర్ నాయుడును కొనసాగిస్తాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంతకంటే ఇంకా పాపర పనులు చేసిన తీసుకొచ్చి పెడతాము, మీరు ఏం పీకుతారో పీక్కోండి అనేంత బరి తెగింపు ఈ ప్రభుత్వానికి అబ్బా కొడుకుల హృదయంలో కనిపిస్తూ ఉంది. ఇది బరి తెగింపు కాకపోతే ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి. రాష్ట్ర ప్రజలంతా మీ అందరి కోసం, మన విశ్వాసం కోసం ఇటువంటి వ్యక్తిని తొలగించమని చెప్పి మనం కోరితే తొలగించలే. కనీసం ఏడుకొండల వాని గుడికి వచ్చి మేమందరం ఈరోజు ప్రొద్దుటూరులో మేము వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాం. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా వాళ్ళందరూ కూడా ఏడుకొండల వాని గుడికి పోయి ఆ స్వామిని దర్శించుకొని ఒక ప్రార్థన చేస్తున్నాం మేము. ఏమని? తండ్రి, పవిత్రమైనటువంటి నీ ఏడుకొండలు అపవిత్రమైతనాయి ఈ బీఆర్ నాయుడు ద్వారా, ఈ చంద్రబాబు నాయుడు ద్వారా.